హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఎగ్ ఫ్రైడ్ రైస్. ఈవినింగ్ టైంలో వేడివేడిగా కర్రీస్ ఏమీ లేనప్పుడు ఈజీగా చేసుకునేలాగా మనకి చాలా హెల్ప్ అయ్యే రెసిపీ అనమాట. అందరికీ ఈజీగా వచ్చేస్తుంది ఈ రెసిపీ నేర్చుకుంటే. సో మేము ఎలా చేసాము ఈ రెసిపీ అనేది చూసేయండి. ముందుగా ఒక కళాయి తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసేసుకొని కొంచెం పోపు సామాన్ యాడ్ చేసి దాంట్లో గ్రీన్ చిల్లీ పీసెస్ వేసేసుకొని అండ్ కరివేపాకు ఇంకా దాంట్లోకి టమాటా తీసుకున్నాను అనమాట. సో టమాటా ముక్కలు కూడా యాడ్ చేశాను. ఇలా కొంచెం అవి మగ్గేంత వరకు ఫ్రై చేసేసుకొని దాంట్లోకి ఇంకా పసుపు అవన్నీ యాడ్ చేసుకుందాము. చూసారు కదా, ఈ పసుపు అంతా కలిసేలాగా కలిపేసుకొని మొత్తము ఎగ్స్ తీసుకుందాము. ఇప్పుడు మనము ఎంత క్వాంటిటీ కావాలి అనుకుంటే అంత క్వాంటిటీ వైజ్గా ఎగ్స్ తీసుకోండి. సో మీకు ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ కర్రీని అంతా సపరేట్ చేశాక ఈ ఎగ్స్ని బీట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. అది సపరేట్గానే మగ్గుతూ ఉండాలి. ఎగ్ అనేది కర్రీ టమాటా పీసెస్ అవన్నీ కలపకూడదు. వెంటనే ఎగ్ అనేది కొంచెం మగ్గి ఆమ్లెట్లు అయిన తర్వాత లైట్గా దాన్ని టర్న్ చేసేసుకొని మళ్ళీ కొంచెం ఒక 2 seconds అలా అయిన తర్వాత రైస్ కలిపేసుకోవాలి. పీసెస్ కూడా చేసుకోకుండానే రైస్ కలిపేసుకొని ఆ రైస్ కలిపేటప్పుడు ఆటోమేటిక్గా పీసెస్ అయిపోతుంది. కాబట్టి కొంచెం పెద్ద పెద్ద పీసెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అది పేస్ట్ అవుతుంది. సో అలా కలిపేసుకున్నాక దాంట్లోకి వెరైటీ టేస్ట్ కోసము కొంచెం నిమ్మరసము అండ్ మసాలా కూడా యాడ్ చేసామన్నమాట. అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. స్టే హెల్దీ, స్టే హ్యాపీ. బాయ్ బాయ్.